హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనము మార్నింగ్ చేసిన కర్రీ అయిపోయినప్పుడు నైట్కి ఏదైనా ఎగ్ రైస్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, టమాటా రైస్ కానీ చేసుకోవాలనుకుంటాము. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజీగా ఎలా చేయాలో చూడండి. మనం కర్రీస్ వండితే కొంచెం టైం పడుతుంది. మనం ఈజీగా, ఫాస్ట్గా, టేస్టీగా చేసుకోవాలనుకుంటే ఏదైనా ఫ్రైడ్ రైస్, వెజిటేబుల్ రైస్, టమాటా రైస్ చేస్తాము. ఇవి చేయడానికి ఈజీ ప్రాసెస్ అయినా తినడానికి మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. ఎగ్ రైస్ చేసుకోవడానికి ముందుగా మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత చిటికెడు జీలకర్ర, చిటికెడు ఆవాలు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే కట్ చేసి ఉంచిన 4 పచ్చిమిర్చిని అడ్డంగా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత 5 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి ఇందులో వేయాలి. 2 రెమ్మల కరివేపాకు, చిటికెడు ఉప్పు ఉల్లిపాయలు త్వరగా వేగడానికి వేసి ఇవి కలుపుతూ స్లోగా వేయించుకోవాలి. ఇవి మొత్తం వేగిన తర్వాత చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టీ స్పూన్లు కారం, ఇందులో ముందుగానే కొంచెం సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇంకొక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 4 గుడ్లని పగలగొట్టి వేయాలి. ముందుగానే మనము రైస్ కుక్కర్ గ్లాసుతో ఒక 3 గ్లాసుల బియ్యాన్ని ఉడికించి పక్కన ఉంచుకోవాలి. ఒక ఫ్యామిలీలోని 2 పెద్దవాళ్ళకి, 2 పిల్లలకి ఎగ్ రైస్ సరిపోతుంది. ఈ 4 గుడ్లు ఆ 3 గ్లాసుల బియ్యం కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్కువగా కర్రీ ఎక్కువగా తినే వాళ్ళకైతే ఇంకొక 2 గుడ్లు యాడ్ చేసుకోండి. ఇలా గుడ్లు వేసిన తర్వాత అప్పుడే కదపకుండా కొద్దిసేపు మూత ఉంచి తర్వాత స్లోగా టర్న్ చేయాలి. మనము గుడ్లు వేసిన వెంటనే కలిపితే మనకు అంత చిందరమందరగా అయ్యి కొంచెం ఎగ్ అనేది స్మెల్ ఎక్కువగా వస్తుంది. అలా రాకుండా ఉండడానికి కొంచెం ఉడికిన తర్వాత కదుపుకుంటే స్మెల్ అనేది అంతగా ఉండదు. ఎగ్ రైస్ కాబట్టి కొంచెం నార్మల్గా కలుపుకున్నా ఏం కాదు. కానీ ఎగ్ కర్రీకి అయితే అసలు కొంచెం కింద మొత్తం ఉడికిన తర్వాత టర్న్ చేసుకుంటే మనకు ఎగ్ కర్రీ అనేది పీసెస్ లాగా వస్తుంది. ఇది రైస్ కాబట్టి కొంచెం కదుపుకున్నా పర్లేదు. చూడండి, ఇది మొత్తం కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగానే వండుకొని పక్కన ఉంచిన అన్నాన్ని కొంచెం చల్లారబెట్టి అది కొంచెంగా ఇందులో కలుపుతూ మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మనం వండుకున్న అన్నం మొత్తం ఇందులో వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా, టేస్టీగా, ఫాస్ట్గా రెడీ చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.